మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు తండ్రి, వందనాలనైనా. గత 25 సంవత్సరాలు మా సంఘాన్ని మీ యొక్క కృపతో నడిపించినందుకు స్తోత్రాలనైనా. ఈ సమయంలో 25వ వార్షికోత్సవ కూడికలు తండ్రి ఈ విధముగా మేము జరిపించుకుంటుండగా మీ కృప మా మీద మెండుగా దయచేయమని వేడుకుంటున్నానైనా. మీ కాపుదల భద్రత మెండుగా దయచేయండి. ఈ సంవత్సరంలో మా యొక్క సంఘము కట్టబడుటకు సహాయం చేయండి. మా సంఘ నిర్మాణంను కూడా మేము కొనసాగించుకుంటూ సహాయం చేయమని వాక్యం చెప్తున్న దైవ జనులను బలపరచండి, పరిశుద్ధాత్మతో నింపండినైనా. వారు తండ్రి మరలా ఇంకొక పరిచర్యకు హైదరాబాద్ వెళ్తుండగా వారితో మీరు ఉండి నడిపించమని నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క వార్షికోత్సవ కూడికలు కాబట్టి మన సంఘము తరపున జ్ఞాపకార్థముగా దైవజనుల్ని గౌరవించాలని ఈరోజు వారికి మన సంఘం తరపున ఒక షీల్డ్ వారికి సమర్పిస్తున్నాం. ఒకసారి చప్పట్లు తట్టి దేవుని నామాన్ని మహిమపరుచుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. யாக்கோபி நிருபம் 3ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தை வாசிக்கலாம். ఓడలను కూడా చూడుడి. పోదమ్మా, చాలు తల్లి. ఓడలు కూడా చూడిడి. ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 30వ వాక్యం. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించును. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంటే రేవునకు చేరుకున్న ఓడ. ఒక 4 పిల్లల పైకి వస్తారా? మీ ముందు ఎంతమంది ఉన్నారు? 4. ఈ 4 వ్యక్తులు కాదు, ఇవి 4 కుటుంబాలు. ఇవి 4 కుటుంబాలు మాత్రమే కాదు, ఈ 4 రాజ్యాలు కూడా అనుకోవచ్చు. ఇవి 4 రాజ్యాలు మాత్రమే కాదు, 4 సంఘాలు కూడా అనుకోవచ్చు. మీ ముందు 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వ్యక్తుల గురించి కాస్త గమనించండి. నేను మీకు అర్థమయ్యే రీతి చెప్తాను. చదవబడిన వంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో పెద్దవి, అవి కోరుకున్న రేవునకు పోయి చేరెను. ఆమేన్, హల్లెలూయా. ఓడలు ఒక చోటు నుండి బయలుదేరి ఇంకొక చోటుకు పోయి చేరుద్ది. ఎగ్జాంపుల్, మనకి చెన్నైలో ఓడల రేవు ఉంది. దాని పేరు ఏం పేరంటే ఆర్బార్ అంటారు. ఇక్కడ ఓడల రేవుల నుండి ఓడలు బయలుదేరి విశాఖపట్నం వెళ్ళాలనుకున్న ఓడలు విశాఖపట్నం పోయి చేరతాయి. అండమాన్ వెళ్ళాలనుకున్న ఓడలు అండమాన్ పోయి చేరుతాయి. అలాగనే ఓడ లాంటిది మన జీవితం. మనము ఒక ఓడ లాంటి వారు. మన కుటుంబం ఒక ఓడ లాంటిది. మన సంఘం ఒక ఓడ లాంటిది. మనం ఎక్కడికి పోయి చేరాలంటే రేవునకు పోయి చేరాలా. நம்ம எங்கே போய் சேரணும்? துறைமுகம் போய் சேரணும். நம்முடைய துறைமுகம் எது என்றால் பரலோக பட்டணம். ఆమేన్. మన రేవేదంట పరలోక పట్టణం. సముద్రం అనే లోకం మీద ఓడనబడుతున్న మన జీవితం ప్రయాణం చేసుకుంటూ గమ్యానికి పోయి చేరాల. మొదటిగా ఒక ఓడ కనబడుతుంది, అంటే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతని పేరేం పేరంటే, అక్కడ నిలబడినాను, ఇతని పేరేం పేరంటే యోనా. ఒకరోజు దేవుడు యోనాతో మాట్లాడాడు. యోనా తిన్నగా లేచి తర్షీషునకు వెళ్ళక నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణస్తులకి స్వార్థ ప్రకటించిన ఆయనని చెప్పితే మనోడు నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడంట? తర్షీషునకు వెళ్ళాడంట. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దానికి దుర్గతి
కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషునకి వెళ్ళాడు. తర్షీషునకి వెళ్ళటానికి ఏం ఎక్కాడు? ఓడెక్కాడు. ఇప్పుడు ఈ యోనా ఏంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంటే చెప్పాలా, ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓడ ప్రయాణం అవుతూ ఉంది. చిన్నగా ప్రయాణమవుతూ ఈ ఓడ ఎటువంటి పరిస్థితికి గురైందని చెప్తాను, శ్రద్ధగా వినండి. 7వ వాక్యం చదవండి. ఎలా వసనతో వాసింగ అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని. చాలు. మొదటి పాయింట్ చెప్తున్నా, రాసుకోగలిగితే రాసుకోండి. కీడునకు గురైన ఓడ, యోనా ఓడ దేనికి గురైందంట? కీడునకు గురైందంట. తిన్నగా ప్రయాణం చేసుకుంటూ వెళుతున్న సందర్భంలో అకస్మాత్తుగా ఈ ఓడ దేనికి గురైంది అంటే కీడునకు గురైంది. నేను మీకు ముందే చెప్పా, ఇది ఒక వ్యక్తి కాదు, ఒక ఓడ మాత్రమే కాదు, ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక రాజ్యం మాత్రమే కాదు, ఒక సంఘం. ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఈ ఓడ దేనికి గురైందంటే కీడునకు గురైనది. இந்த கப்பல் எதை சந்தித்தது? ஆபத்தை சந்தித்தது. நீங்கள் நல்லா உணருங்க, మీరు గ్రహించండి. ఈ ఓడ ఏ రీతిగా అయితే కీడునకు గురైందో అలాగా కొన్ని కుటుంబాలు కీడునకు గురైన కుటుంబాలుగా ఉన్నాయి. కొన్ని సంఘాలు కీడునకు గురైన సంఘాలుగా ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు కీడునకు గురైన వ్యక్తులుగా ఉన్నారు. ఓడ ఏ రీతిగా అయితే కీడునకు గురైందో మన కుటుంబాలు కూడా ఈరోజు కీడునకు గురవుతున్నాయి. మన సంఘం కూడా కీడునకు గురవుతుంది. మన పరిచర్య కూడా కీడునకు గురవుతుంది. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కీడు సంభవించడానికి ఒక ప్రధాన కారణం ఉంది. మీరు వినండి. 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవు. ఒక కుటుంబం ఎప్పుడయ్యా కీడునకు గురవుతుందంటే దేవుని సన్నిధి నుండి పారిపోయే వాళ్ళందరూ దేనికి గురవుతారు? దేవుని సన్నిధిని విడిచిపెడితే, దేవుని సన్నిధికి దూరంగా బ్రతికే ప్రతి కుటుంబం, దేవుని సన్నిధికి దూరంగా బ్రతికే ప్రతి వ్యక్తి, దేవుని సన్నిధిని అనుభవించని ప్రతి సంఘం, సమస్త దేనికి గురవద్దంటే కీడునకు గురవద్ది. అట్టడుగున పడిపోయిన నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి కూర్చొని పెట్టేది ఏంటంటే దేవుని సమూహం. దేవుని సన్నిధిని విడిచిన వారు సుఖంగా బ్రతికినట్టు, దేవుని సన్నిధిని మానేసిన వారు ఆరోగ్యంగా ఉన్నట్టు చరిత్ర లేదు. కొంతమంది ఆదివారపు ఆరాధనకు రారు. ఆదివారం ఆరాధనకు మానేసి సొంత ఉద్యోగాలకి, సొంత వ్యాపారానికి, కొద్ది వాలింపించినైనా సొంత వ్యాపారానికి, సొంత ఉద్యోగానికి, బంధువుల దగ్గరికి, మరొక దానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళటం వలన ఏం జరుగుతుందంటే కీడు సంభవిస్తుంది. ఈ ఓడకి కీడు రావటానికి కారణమే దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వలన. ఒక్క మనిషి దేవుని సన్నిధిని విడిచిపెడితే 100 మంది ఇబ్బంది పాలయ్యారు. నువ్వు ఒక్కడు దేవుని సన్నిధికి దూరం అవటం వలన నీ కుటుంబం అంతా కూడా శ్రమ పడుతుంది. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేయండి, ఇక నా జీవితంలో ఎన్నడూ నేను దేవుని సన్నిధికి దూరము కాను. ఆమేన్, హల్లెలూయా. 1వ తేదీ వాగ్దానపు కూడికి ఒక అబ్బాయి వచ్చి పాస్టర్ గారు నేను ఒక పాట పాడతానన్నాడు. పాడరా అన్న. మైకి తీసుకున్నాడు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే ఉండలేనయ్యా.
పాట పాడాడు. 3 వారాలు 4 వారాలు చర్చికి రాల. మళ్ళీ 1వ తేదీ వచ్చాడు. ఎక్కడికి చర్చికి వచ్చి మళ్ళీ ఒక పాట పాడుతున్నాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. మూతి పొలం రాళ్ళ కొడతా పొరా అన్న. ఎందుకు వాడు చర్చికి ఎందుకు వస్తున్నాడు? పాటికి పోతే అలుగుడు, వేరే సంఘానికి దూకుడు. ఇలా కొన్ని సంఘాల్లో పాటలు పాడటానికి ఒక గుంపు, ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. నేను మిమ్మల్ని అంటలేదు, మీరు చాలా బంగారంటారు. అమ్మ తల్లులారా, మీరు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని అంటలేదు. కొన్ని సంఘాల్లో 1వ తేదీ పాట పాడాడు, 4 వారాలు కనపల్ల. దేవుని సన్నిధికి పూర్తిగా దూరం అయిపోయి మళ్ళా 1వ తేదీ దేవుని సన్నిధికి వచ్చాడు. అలాంటి వారు ఖచ్చితంగా దేనికి గురి అవుతారంటే కీడునకు గురవుతారని అంటాను. దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు సుఖంగా బ్రతికినట్టు చరిత్ర లేదు. నేను అంటాను, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిని కనిపెట్టుకొని ఉందురుగాక. స్తోత్రం. 2వ వాడిని గురించి చెప్తా. 2వ వాడ యెహోషాబాతు వాడనండి. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే యెహోషాబాతు. ఏం పేరండి? యెహోషాబాతు. ఇతను ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతని పరిపాలన కాలంలో నెమ్మదిగా ప్రజల్ని పరిపాలిస్తూ ముందుకు సాగుతున్నటువంటి దినాల్లో ఇతనికి ఒక ఆలోచన కలిగింది. ఇతను ఒక ఆలోచన, ఏంటి ఆలోచన అంటే ఒక ఓడను తయారు చేద్దాం, వ్యాపారాన్ని ప్రారంభిద్దామని ఓడని తయారు చేశాడంట. ఇతను ఓడను తయారు చేసి వ్యాపార నిమిత్తమై ఓడని సిద్ధపరిచేటప్పుడే దేవుడితో మాట్లాడిస్తాడంట ఒక ప్రవక్త ద్వారాగా. యెహోషాబాతు, ఓడలు చేయకు నాయనా, ఆ వ్యాపార ముద్ర నీకు మానే అంటే మళ్ళా ఓడలు చేయించి బిజినెస్ నిమిత్తమై వెండి బంగారాలు తీసుకురావటానికి ఏమంటే ఒక ఓడను తయారు చేశాడంట. చదవండి బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుకుంటూ వద్దాం. 35వ వచనం నుండి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీసునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడవగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. యెహోషాపాతు ఓడ, ఈ ఓడ ఏమైంది? బద్దలైంది. ఏమైందంట? బద్దలైందంటే ఎలా బద్దలైంది చెప్పండి? బద్దలవటం అంటే ఏంటి? 2 ముక్కలుగా ఇరిగిపోయిందంట. ఇతను ఎవరండి? ప్రజలకి రాజు. దేవుడు ఇతని రాజుగా నియమించి పట్టాభిషేకం చేయించి ప్రజల్ని పాలించటానికి నిలబెడితే రాజు రాజ్యపాలన చేస్తూ ప్రజల్ని పరిపాలిస్తూ ప్రజలకు కావాల్సిన మంచి చెడు చేపట్టి వారిని చక్కగా దైవికంగా ఆధ్యాత్మికంగా నడిపిస్తూ రాజ్యాన్ని పాలించుకోవాలి. ఇతను ఏం చేశాడంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. వ్యాపారాన్ని స్టార్ట్ చేసి వెండి బంగారాన్ని తీసుకురావటానికి కావాల్సిన ఓడల్ని సిద్ధపరచుకున్నాడట. ఈ ఓడ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఓడ ఏమైపోయిందంటే బద్దలైపోయింది. ఎందుకు బద్దలైంది? మీరు ఆలోచించండి. ఎందుకు బద్దలైంది? 35వ వచనం చదవండి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఎవరితో స్నేహం చేశాడంట? మీరు చెప్పాలా? అహజ్యాతో. ఆ అహజ్యా ఎటువంటి వాడంట? మంచోడా? చెప్పరే, మంచోడా? ఎటువంటి వాడు? దుర్మార్గుడు. ఎవరితో స్నేహం? దుర్మార్గుడితో స్నేహం చేశాడంట. మీరు 19వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుతారు ఒకసారి. 19వ అధ్యాయం
19వ అధికారం 2వ వచనం. దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషువపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా. ఎవరికి స్నేహితుడంట? దుర్మార్గుడు యెహోవా శత్రుడైన ఎవరితో చెప్పాలా? అహస్యాతో స్నేహం చేశాడంట. ఈ కుటుంబం బద్దలైపోవటానికి, ఈ సేవ బద్దలైపోవటానికి, ఈ సంఘం బద్దలైపోవటానికి, ఈ వ్యక్తి బద్దలైపోవటానికి కారణం ఏంటంటే ఎవరితో స్నేహం చేశాడంట? మీరు మాట్లాడాలా? ఎవరితో? అగస్యాతో. అంటే మంచోడవాడు కాదు. ఎవరండి? దుర్మార్గుడు. 19వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నాం. ఎవరితో అంట? యెహోవా శత్రులతో స్నేహం, భక్తిహీనులతో స్నేహం. తాగుబోతోడితో సహవాసం చేస్తే ఏమవుతారు? వెరీ గుడ్, బాగా చెప్పారు. తిండిబోతోడితో సహవాసం చేస్తే ఏమవుతారు? చెప్పరే. సోమరిబోతోడితో సహవాసం చేస్తే ఏమవుతారు? సోమరి కాదు, సోమరిబోతుడు అవుతాడు కదా. వదరబోతుడితో సహవాసం చేస్తే ఏమవుతారు? నిద్రపోతు. ఏ పోతండి? నిద్రపోతూ సహవాసం చేస్తే ఏమవుతాడు? ఇప్పుడు చెప్పండి, దున్నపోతూ సహవాసం చేస్తే? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తాగుబోతూ సహవాసం చేస్తే తాగుబోతులు అవుతారు. తిండిపోతులతో సహవాసం చేస్తే తిండిపోతులు అవుతారు. తిరుగుబోతులతో సహవాసం చేస్తే తిరుగుబోతులు అవుతారు. నిద్రపోతులతో సహవాసం చేస్తే నిద్రపోతులు అవుతారు. వదరబోతూ సహవాసం చేస్తే వదరబోతులు అవుతారు. దున్నపోతూ సహవాసం చేస్తే వీడెవరితో సహవాసం చేశాడట? వీడంటే నాయన నువ్వు కాదు, నాయన తమ్ముడు నిన్ను కాదు. ఎవరు? యెహోషాపాతు. నువ్వు మంచోడివి, స్తోత్రం. నన్ను దాటిపోని కోటమైనాక రేపు పొద్దున్న రాజమండ్రిలో మీటింగ్, పగలు సాయంత్రం 11 గంటలకు ట్రైన్. నిన్ను అంటలేదు. ఎవరంట? యెహోషాపాతు. ఎవరితో సహవాసం చేశాడంట? నేనంటాను, మీ సహవాసం మంచిదైతే మీ భవిష్యత్ బాగుంటుంది. మీ సహవాసం మంచిదైతే మీ కుటుంబం బాగుంటుంది. నీ సహవాసం మంచిదైతే నువ్వు మంచిగా ఉంటావు. ఎగ్జాంపుల్గా నేను మాటలు చెప్పానండి మీకు. వీరితో సహవాసం చేస్తున్నప్పుడు వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయంటే, ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థనా పరులు అవుతారు. నీతిమంతులతో సహవాసం చేస్తే నీతిమంతులు అవుతారు కదా. విశ్వాస వీరులతో సహవాసం చేస్తే విశ్వాస వీరులు అవుతారు. అంతే కదండి. యథార్థవంతులతో సహవాసం చేస్తే యథార్థవంతులు అవుతారు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో వారి అలవాట్లు నీకు, నీ అలవాట్లు వాళ్ళకి వస్తాయి. వాళ్ళు వీలవుతారంట, వీళ్ళు వాళ్ళవుతారంట. உன்னுடைய ஸ்நேகம் யாரோடு கூட, உன்னுடைய ஐக்கியம் யாரோடு கூட நல்ல நண்பர்களோடு ஐக்கியமாக இருப்பாய் என்று சொன்னால், நல்ல உறவுகளை சம்பாதித்துக் கொள்வாய் என்று சொன்னால், நல்ல குணாதிசயங்கள் உள்ள பிள்ளைகளோடு கூட நீ ஸ்நேகம் வைத்துக் கொள்வாய் என்று சொன்னால் உன் வாழ்க்கை நல்லா இருக்கும், நீயும் நல்லா இருப்ப, உன் குடும்பம் நல்லா இருக்கும், உன் சபை நல்லா இருக்கும், உன் ஊழியம் நல்லா இருக்கும், நீ செய்கிற வியாபாரமா நல்லா இருக்கும். உன் ஐக்கியம் தான் உன்னுடைய வாழ்க்கையில மேன்மையை கொண்டு வரும். வீணான பிள்ளைகளோடு கூட ஐக்கியம் வைக்காத. கர்த்தருக்கு விருப்பம் இல்லாம அருவருப்பான காரியங்கள் செய்கிற பிள்ளைகளோடு ஸ்நேகம் கொள்ளாத. உன் வாழ்க்கை இன்றைக்கு இப்படி இருக்க காரணமே அருவருப்பான காரியங்களின் மத்தியில வாழ்ந்து கொண்டிருக்கிற பிள்ளைகளோடு ஒரு உறவை வைத்திருக்கிறபடினால்தான் உன் குடும்பம் இன்னைக்கு சீர்கெட்டு இருக்கு, உடைந்து போகிறது. குடும்பத்தில் சந்தோஷம் இல்லை, சமாதானம் இல்லை, ஒருமனம் இல்லை, ஐக்கியமே இல்லை. ஏன்னா உறவு சரியில்லை. கணவனுக்கு பிடிக்காத உறவுகள் மனைவிக்கும், மனைவிகளுக்கு பிடிக்காத உறவுகள் கணவனுக்கும், பெற்றோர்களுக்கு பிடிக்காத உறவுகள் பிள்ளைகளுக்கும், பிள்ளைகளுக்கு பிடிக்காத உறவுகள் பெற்றோர்களுக்கும் இருக்கிறபடினால்தான் குடும்பமே நரகமாய் போய் கொண்டிருக்கிறது. కుటుంబాలు వల్లకాడైపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి. ఎందుకంటే పనికి మారిన స్నేహాలు, పనికి మారిన సంబంధాలు, పనికి మారిన అక్ర సంబంధాలు మానేయి. నీ జీవితం బాగుపడద్ది, నీ కుటుంబం బాగుపడద్ది, నీ దీపం వెలుగుద్ది, నీ గూడారం కట్టబడద్ది. ఇప్పుడున్న దానికన్నా 1000 రెట్లు ఆశీర్వదింపబడతాం. స్తోత్రం, హల్లెలూయా. யாரோடு கூட உறவு வைத்திருந்தான்? பொல்லாத மனுஷன்.
ஆண்டவருக்கு விருப்பம் இல்லாத அருவருப்பான காரியங்கள் செய்கிற மனுஷனோடு ஒரு ஐக்கியம். இப்படிப்பட்ட ஐக்கியம் தான் அவருடைய வாழ்க்கையில நஷ்டத்தை உண்டாக்கியது, விளைவை உண்டாக்கியது, பிரச்சனையை உண்டாக்கியது. விட்டு தள்ளு. எதெல்லாம் எந்த ஸ்நேகத்தை எல்லாம் இன்னைக்கு நீ விடணுமோ, சகவாசாన్ని విడిచిపెట్టాలో సహవాసాన్ని విడిచిపెట్టావు. கர்த்தருக்கு விருப்பம் இல்லாத, குடும்பங்களுக்கு விருப்பம் இல்லாத யாருடைய ஒரு ஃபோன் நம்பர் உன்னுடைய செல்போன்ல இருக்கக்கூடாது. அதெல்லாம் வெட்டி அடை, டெலீட் பண்ணு. குடும்பம் சந்தோஷமா இருக்கும். நான் உன்னுடைய நல்லதுக்காக தான் சொல்லிட்டு இருக்கேன். தகப்பனை போல என் வார்த்தைகளை செவி கொடுத்து கேட்பீர்களாக. ஆமென், ஹல்லேலூயா. இந்த 25ஆம் ஆண்டில் ஒரு அற்புதத்தை உன் குடும்பம் காண வேண்டும். உன் சபை ஒரு எழுப்புதலை காண வேண்டும். நீ மனவாட்டி சபையாய் உருவாக்கப்பட வேண்டும். கர்த்தருக்கு விருப்பம் இல்லாத அருவருப்பான காரியங்கள் செய்கிற பிள்ளைகளோடு உனக்கு சிநேகம் வேண்டாம். விட்டு தள்ளு. அதனால ஒரு பலனும் கிடையாது, ஒரு பிரயோஜனமும் கிடையாது. దేవునికి నచ్చని మెచ్చని స్నేహితులతో పాటు స్నేహాలు చేయొద్దు. అలాంటి వారితో సహవాసం చేయొద్దు. వారిని గుమ్మం దాకా తీసుకురాకు. అలా తీసుకొస్తే చివరికి నష్టపోయేది నీవే. పనికి మాలిన సహవాసాన్ని పక్కన పడేసి పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో, ప్రార్థన పరులతో, ఆత్మీయులతో, అపోస్తులతో సహవాసం చేయి. నీ జీవితం బాగుపడుతుంది. ఆమేన్. தமிழில் ஒரு பழமொழி இருக்கு, பூவோட சேர்ந்த நாரும் சத்தமாக தான் சொல்லுங்களேன், உங்கள் சொத்தா போகுது. பூவோட சேர்ந்த நாரும் என்ன செய்யுமா? ஆமாம். தலையில் பூ வைப்பீங்களா? வைக்க மாட்டீங்களா? வைப்பீங்கல்ல. ஒரு பூ பேர் சொல்லுங்க பார்க்கலாம். మల్లి. என்ன పూవా? ఏం పూతలో ఒక పూతల పేరు చెప్పండి అంటే మల్లెపూలు అని చెప్పారు. మల్లెపూలు దేనితో అల్లుతారు? ఒకటి దారం, రెండవది నార. దేనితో అల్లుతారండి? నార. దారాన్ని కానీ నారని కానీ కుడి చేతిలో పట్టుకోండి, మల్లెపూల్ని ఎడం చేతిలో పెట్టుకోండి. దీని వాసన చూడండి, దాని వాసన చూడండి, వేరువేరుగా. ఈ వాసన ఎలా ఉంటుందంటే ఘాటుగా ఉంటుంది. ఏ వాసన? దారం వాసన కానీ నార వాసన కానీ ఎలా ఉంటుందంట? ఘాటుగా ఉంటుంది. పొరక్కద్ది, తుమ్ములు రావచ్చు, దగ్గు రావచ్చు. అయితే పూతల వాసన ఎలా ఉంటుంది? చూడటానికి చాలా బాగుంటుంది, పరిమళిస్తుంది, సువాసనగా ఉంటుంది. ఈ దారంతో ఈ పూతలను అల్లండి, కట్టండి. ఒక గంట 2 గంటలో, ఒక పూట 2 పూటలైన తర్వాత దారాన్ని నారని వేరు చేయండి. అంటే దారాన్ని పువ్వుని వేరు చేయండి. మళ్ళా వాసన చూడండి. పువ్వుల్లో ఏ స్మెల్ అయితే ఉందో అదే స్మెల్ దేంట్లో ఉంటుంది? వాస్తవం అంటారా కాదంటారా? మల్లి పువ్వులో, మల్లి మొగ్గలో ఏ సువాసన అవుతుందో అదే సువాసన దేంట్లో ఉంటుంది? ఎలా సాధ్యం? ఎప్పటి ముడియం? ఎలా సాధ్యం? ఒక గంట దారం ఎవరితో ఉంది చెప్పాలా? ఒక గంట, ఒక పూట, 2 పూటలు ఆ దారం ఎవరితో ఉంది? ఒక పూట, అరపూట, ఒక రోజు దారం మల్లెపూతో ఉంటేనే దారం జీవితం మారిపోయిందంటే, దేవుని బిడ్డలతో ఉంటే మీ జీవితాలు మారుతాయా మారవా? దేవునితో ఉంటే మీ జీవితాలు మారుతాయా మారవా? మారుతాయి. ఈరోజు మారును గాక. స్తోత్రం, హల్లెలూయా. 3వ ఓడ ఇట్లా నాయన. 3వ ఓడ ఎవరి ఓడ చెప్పండి? తూరు అధిపతుల ఓడ అనండి. ఈ తూరు పట్టణంలో ఒక ప్రత్యేకత ఉంది. మిరపకాయలు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మంచి మిరపకాయలు. అయ్యా, అబ్బా ఏం చెప్పారయ్యా. మంచి మిరపకాయలు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? గుంటూరు. మంచి దమ్ బిర్యానీ తినాలా? ఏ ఊరు బిర్యానీ ఫేమస్? అబ్బో, తినేకాడే ఉన్నారుగా. దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అంటే బాగానే ఫేమస్. వెరీ గుడ్, మంచిది. కాజా అంటారు, తెలుసా మీకు కాజా? ఏ ఊరు కాజా బాగుంటుంది అంటారు? అది కాకినాడ కాజా. ఏ ఊరు కాజా? పూతరేకులు తెలుసా మీకు? పూతరేకులు ఐడియా ఉందా? ఏ పూతరేకులు? పూతరేకులు అండి, ఐడియా ఉందా? ఆత్రేయపురం అంటే చాలా ఫేమస్. అంటే రాజమండ్రి దగ్గరే.
ఏ పురం? ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా బాగుంటుంది. మీ భాషలోనే మాట్లాడతా. పట్టు చీరలు కావాలా, ఎక్కడికి వెళ్ళాలా? అబ్బో, ఒక్కొక్క వస్తువుకి, ఒక్కొక్క వస్త్రానికి, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఊరు. తాజ్మహల్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మీకు మిత్రులు ఎవరు లేరండి ఈ ఆవిల్లో, అంతే కదా. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఫేమస్. అలాగనే తూరు పట్టణంలో ఏం ఫేమస్ అంటే ఓడలు ఫేమస్. దేవునికి స్తోత్రం. తూరు పట్టణం ఏం ఫేమస్ అంట? తూరు పట్టణస్తులు కానీ ఓడని డిజైన్ చేస్తే ఎవడైనా సలాం పెట్టాల్సిందే. తూరు పట్టణస్తులు కానీ ఓడని డిజైన్ చేస్తే ఎవరైనా ఏం పెట్టాలంట? సలాం పెట్టాల్సిందే. టైటానిక్ షిప్, టైటానిక్ కప్పల్, அதை உருவாக்கி கொடுத்தது யார் தெரியுமா? తూరు పట్టణத்தார். దాన్ని తయారు చేసింది ఎవరు తెలుసా? తూరు పట్టణస్తులు. చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఓడలు చేయటంలో వాళ్ళకి మించిన నైపుణ్యత కలిగిన వారు ఎవరు లేరు. బిర్యానీ అంటే హైదరాబాదు, మిరపకాయలు అంటే గుంటూరు, పట్టు చీరలు అంటే కాంచీపురం అని చెప్పారే, వీటికి అవి ఫేమస్, ఆ ఊర్లు ఫేమస్. అలాగనే ఓడలు తయారు చేయాలంటే ఏ ఊరు ఫేమస్ తెలుసా? తూరు అతిపత్తులు ఫేమస్. వాళ్ళు ఓడలు డిజైన్ చేస్తే అసలు పేరు పెట్టేవారు లేరు, సలాం పెట్టి పోవాల్సిందే. అంత నైపుణ్యత కలిగిన వారంట. చూడండి, ఎగేస్కేల్ గ్రంథం, ఎసేకియేల్ దీర్ఘదర్శన పుస్తకం 27వ అధికారం 1వ వచనத்தையும் 27వ వచనத்தையும் వాసిக்கலாம். మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి, తూరు పట్టణమును గురించిన అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగు ప్రకటన చేయము, సముద్రపు రేవుల మీద నివసించుదానా. చాలు. 27వ వాక్యం చదవండి. అప్పుడు నీ ధనమును, నీ సరుకులను, నీవు బదులిచ్చు వస్తువులను, 27వ వచనం, నీ నావికులను, నీ ఓడ నాయకులను, నీ ఓడలు బాగు చేయువారును, నీతో వర్తకము చేయువారును, నీలో ఉన్న సిపాయిలందరును, నీలో ఉన్న జనసమూహములన్నీయు, నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదు. నీవును, నీ సరుకులను, నీ ఓడలు బాగు చేసే నావికులను అందరూ ఎక్కడ కూలుతారంట? సముద్రంలోనే కూలుతారన్న రీతిగా కూలిపోయారంట. ఇందాక అందరు స్టేజ్ ఎక్కారు, గుండె దడానింది, ఒక ఊపు ఊగింది. నాకు అనిపించింది ఏదో కూలిపోద్దేమని. పక్కలో చిన్న నుండి ఏం కాదు, ధైర్యంగా ఉండి అంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. బాగా స్ట్రాంగ్గానే ఉంది స్టేజ్, ఏం కాదులే అంటే. కూలిపోవటం అంటే ఏంటి? అలా ఈ ఓడ ఏమైపోయిందంట? 28వ అధ్యాయంలోకి వద్దాం. 28వ అధికారం, ఎసేకియేల్ దీర్ఘదర్శన పుస్తకం 28వ అధికారం. కారణం తెలియకొల్లనులవా? కారణం తెలుసుకోవాలి కదా. చదవండి మొదటి 2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై ఏమయ్యాడంట? గర్వంలో 2 రకాల గర్వాలు ఉంటాయి. గర్వం ఎన్ని రకాలండి? ఒకటి శరీర సంబంధమైన గర్వం, మరొకటి ఆత్మ సంబంధమైన గర్వం. శరీర సంబంధమైన గర్వం ఎటువంటిదంటే, ఒంటి మీద 4 తులముల బంగారం, బ్యాంకులో ఒక 6 తులముల బంగారం కానీ ఉందనుకోండి, ఏమొచ్చేస్తుంది? భలే చెప్పారక్క. జోబులో 10 రూపాయలు పైసలు, 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదు, అర్థం చేసుకోండి, సున్నాలు ఎక్కువ పెట్టుకోండి. జోబులో 10 రూపాయలు పైసలు, బ్యాంకులో 20 రూపాయలు పైసలు ఉంటే ఏమొచ్చేస్తుంది? చెప్పాలా? గర్వం. మన ఇంటి ముందు 2 బైకులు, ఒక కారు ఉందనుకోండి, ఏమొచ్చేస్తుంది? చెప్పాలా? ఆ యావడి సెంట్రల్లో అడయార్ ఆనంద్ భవన్ పక్కలో మీకు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఏమొచ్చేస్తుంది? చెప్పరే, చెప్పాలా? గర్వం. కాస్త పొలాలు, కాస్త స్థలాలు ఉంటే ఏమొచ్చేస్తుంది? చెప్పాలా? గర్వం. చదువుకుంటున్నారు, చాలామంది చదువుకుంటారు. చదువుకున్న తర్వాత వాళ్ళ పేర్ల పక్కన డిగ్రీలు ఉంటాయి. ఏం డిగ్రీలు? బీటెక్, చెప్పాలా? బీటెక్, నెక్స్ట్ ఎంటెక్. చదువుకోవటం మంచిది, బీటెక్ చదవటం మంచిది, ఎంటెక్ చదవటం మంచిది. నేను కాదు, తప్పు అంటలేదు, చదవండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
నేను బీటెక్ చదివా, ఎంటెక్ చదివాను గర్వించినవా? బీటెక్ నెక్స్ట్ టక్ గర్విస్తే ఆట టక్. ఏం టక్ అంట? బీటెక్ ఎంటెక్ గర్విస్తే నెక్స్ట్ టక్ పోతాం. నేనంటాను, ఇది ఏ గర్వం చెప్పాలా? శరీర సంబంధమైన గర్వం. ఆత్మ సంబంధమైన గర్వం చెప్పనా? కొంతమందికి పాడగలిగిన స్వరం ఉంటే ఏమొచ్చేస్తుంది, చక్కగా వాక్యం చదవగలిగిన కృప ఉంటే ఏమొచ్చేస్తుంది. అక్క మిమ్మల్ని కాదు, అది కొంతమంది సంఘంలో కొయర్ లీడరు, సండే స్కూల్ టీచర్, యూత్ లీడర్ అని బిరుదులు ఉంటాయి. అలా బిరుదులు వస్తే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది చెప్పాలా? గర్వం. కొంతమంది మందిరంలో బాగా తప్పలాలు వాస్తూ ఉంటారు, కీబోర్డులు వాస్తూ ఉంటారు కదండి. వాళ్ళు బాగా వాస్తున్నారా, ఫింగరింగ్ బాగుందాం అనుకోండి, వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. కొంతమంది చర్చిలో సౌండ్ సిస్టమ్ పెడతారు, తెలుసా మీకు? సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు వాడు బాగా పెడుతున్నారు అంటే వాడికి ఏమొచ్చేస్తుంది, వాడికి గర్వం వస్తే పర్వాలేదు, వాడు రాజకీయం కూడా చేస్తాడు. వాడి తాలూకాకు సంబంధించిన ఎవరైనా పాట పాడితే బాగు పెడతాడు మైకు. వాడు తాలూకాకి, వాడి కుటుంబానికి, వాడికి సంబంధించిన ఎవరైనా పాట పాడారనుకోండి, మైక్ ఎలా పెడతాడు? బ్రహ్మాండంగా పెడతాడు, ఎక్కువ హలో హలో అలా. వాడికి నచ్చున్నాడు ఎవడని పాడిన పాట ఏం చేస్తాడు? సౌండ్ పెట్టడు. రే సౌండ్ పెట్టరట్టు నటన, ఎక్కువ పెట్టరట్టు నటన పెట్టడు. గర్వం. గర్వం యేసు నామములో నశించును గాక. నీ కుటుంబం బద్దలవటానికి, నీ కాపురం బద్దలవటానికి, నీ విలువ పోవటానికి, బంధాలు తెగిపోవటానికి, కుటుంబాలు పాడవటానికి, మంచి 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 గనులను పోగొట్టుకోవటానికి కారణం ఎవరైతే నిన్ను ఏలుబడి చేస్తున్నటువంటి గర్వం. గర్వాన్ని పాతి పెట్టుదురుగాక. అందరూ చెప్పాలా? దేన్ని పాతి పెట్టాలా? గట్టి చెప్పండి, దేన్ని పాతి పెట్టాలా? గర్వం. ఈరోజు గర్వం అనేది నీలో ఉండకూడదు. మీ పక్కలో ఉన్నవారి చేతులు పట్టుకొని చెప్ప, ఏమండి పొర్రపాటును కూడా గర్వపడకండి. ఒకవేళ మీరు గర్వపడాలంటే మీరు బ్రతకటానికి కృప చూపిన దేవుని బట్టి గర్వపడుదురుగాక. ఏముండకూడదు మనకి? గర్వం. இன்னைக்கு அகந்தை தான் நம்முடைய வாழ்க்கையில் அநேக ஆசீர்வாதங்கள் இழந்து போவதற்கு காரணமாக இருக்கு. ஒரு மனுஷனுடைய வாழ்க்கையில் என்ன இருக்கக்கூடாது தெரியுமா? அகந்தை இருக்கக்கூடாது. என்ன இருக்கக்கூடாது? பெருமை இருக்கக்கூடாது, வீராப்பம் இருக்கக்கூடாது, வரட்டு கௌரவம் சொல்லுவாங்க. இதெல்லாம் ஒரு மனுஷனுடைய வாழ்க்கையில் இருக்கக்கூடாது. இன்னைக்கு உன்னுடைய வாழ்க்கையில் நீ பெற வேண்டிய ஆசீர்வாதத்தையும் பெற வேண்டிய நன்மையும், உனக்கு வர வேண்டிய பல விதமான ஆசீர்வாதத்தோடு கூடிய நன்மைகள் வராதபடிக்கு தடை செய்கிறது என்ன காரியம் தெரியுமா? மனுஷனுடைய இருதயத்தில் இருக்கிற மேட்டிமை, அகந்தை, கர்வம். அவன் பெற வேண்டிய ஆசீர்வாதத்தை பெறப்படாதபடிக்கு தடை செய்கிறது. வேலையில் என்ன, ஏன் பதவி உயர்வு கிடைக்கல? ஏன் கிடைக்கல சொல்லுங்க பார்க்கலாம். கர்வம். இன்னும் ஏன் உன் வியாபாரம் செழிக்கல? அதற்கு காரணம் என்ன? கர்வம். குடும்பத்தில் ஒருத்தரும் ஏன் மதிக்க மாட்டேன்றாங்க, மிதிக்கிறாங்க? அதற்கு காரணம் என்ன? கர்வம். இன்னைக்கு அந்த கர்வத்தை உன்னில் இருந்து விலக்க கர்த்தர் உதவி செய்வாராக. ஆமென், ஹல்லேலூயா. ஆமாம், எவ்வளோ இருந்தாலும் சரி, எவ்வளோ சம்பாதித்தாலும் சரி, நமக்கு இருக்கிற எல்லாமே நமக்கு கொடுத்தவர் ஆண்டவர் தான். இதில் பெருமை பாராட்ட ஒன்றுமே கிடையாது. நான் சொல்கிற காரியம் உணருங்க. இன்னைக்கு இருக்கிறவன் நாளைக்கு இல்லை. இன்னைக்கு நைட்டு போய் படுத்தா காலையில் நீ உயிரோடு கூட இருப்பா என்பதற்கு ஒரு கேரண்டியும் கிடையாது. அப்படி இருக்க நம்ம எதை குறித்து மேன்மை பாராட்டணும்? எதை குறித்து கர்வமாய் அகந்தையாய் பேசணும்? பேசாதீங்க. பொறுமையாக இருங்க, தாய்மையாக இருங்க. ஆமாம், தேவ சமூகத்தில் ஒப்பு கொடுங்க. உங்களுடைய பெருமையும் உங்களுடைய மேன்மையும் தான் உங்களுடைய ஆசீர்வாதத்திற்கு தடை. இன்றைக்கு அதை குழி தோண்டி புதைச்சிடுங்க. கர்த்தர் உங்களை உன்னதத்தில் உட்கார வைப்பார். இந்த கப்பல் அப்படியே வீழ்ந்ததாம், மூழ்கி போனதாம். இதற்கு కారణం என்ன தெரியுமா? అగందై. మొదటి ఓడ దేవుని సన్నిధికి దూరమైంది. అంటే యోనా దేవునికి సన్నిధికి దూరమయ్యాడు. రెండవ ఓడ అంటే యెహోషాపాతు దుర్మార్గులతో స్నేహం చేశాడు. మూడవ ఓడ అంటే తూరు పట్టణస్థులు గర్వించారు. దేవుని సన్నిధికి దూరమైనా
దుర్మార్గులతో స్నేహం చేసినా, గర్వముతో ప్రవర్తించిన మన జీవితం ఏమైపోద్ది అంటే నాశనానికి, పతనానికి గురైపోద్ది. నేను అంటాను, ఈ 3 ఓడల్లా కాకుండా 4వ ఓడలా ఉందుముగాక. 4వ ఓడ ఎవరి ఓడ అంటే నోవాహు ఓడ. 2 వాక్యాలు చదవండి, నేను ముగించేస్తా. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వాక్యం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలు, నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము. 22వ వచనం. నోవాహు అట్లు చేసెను. దేవుడు చెప్పినట్లు నోవాహు ఏం చేశాడట? ఓడను చేశాడు. ఓడలో జీవరాశులన్నీ ఎక్కించుకున్నాడు. 40 రాత్రులు 40 పగలు ఓడలో 40 రాత్రులు 40 పగలు వర్షం కురిచింది. వర్షం ఓడ మీద పడింది, నేల మీద పడింది. ఇప్పుడు ఓడ ఏమైంది చూడండి, లేచిందంట, నేల మీద నడిచిందంట, ఎక్కడికి పోయి నిలిచిందంట? చదవండి ఒకసారి. ఆదికాండం 8వ అధ్యాయం 14వ వాక్యం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. ఓడ ఏ కొండ మీద నిలిచిందంట? ఎక్కడ నిలబడిందంట ఓడ? ஆமா, இந்த கப்பல் எங்கே போய் நின்னுதா? நோவாவின் பேழை, அதாவது நோவாவின் கப்பல் எங்கே போய் நிற்குதா? எங்கே நிற்குதா? மலை மேலே போய் நிற்குதா. ஏன் ஏன் இந்த கப்பலுக்கு பிரச்சனை வரலையா? வந்துదా வரலைయా? వచ్చిందా రాలేదా? సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, చుడిగాలిలు వీశాయి, చుడిగుండాలు ఎదురయ్యాయి, అలలు మీద పడ్డాయి, కెరటాలు లేచాయి. ఏమండి, ఫెను తుఫాను వచ్చింది. అన్నిటిని ఢీకొని అన్నిటిని జయించి అన్నిటిని ఓడించి కీడు అనుభవించక తప్పబడింది. బద్దలవ్వకుండా తప్పబడింది, మునిగిపోకుండా తప్పబడింది, తిన్నగా కొండ మీదకి ఎక్కి నిలబడింది. స్తోత్రం, హల్లెలూయా. కీడు అనుభవించిందా? ఎస్ ఆర్ నో? నో. ఏమనుభవించలా? కీడు అనుభవించలా. 1. 2 బద్దలైందా? అవలా. 3 మునిగిపోయిందా? ఎన్నో సమస్యల మధ్యలో ఢీకొని ఎక్కడికి వచ్చి నిలబడిందంట? చెప్పాలా? బండ మీద, కొండ మీదకి వచ్చి నిలబడిందంట. ఎవరి ఓడ? ఎవరి ఓడ? చెప్పాలి, ఎవరి ఓడ? ఎవరి ఓడ? నేను ఒక మాట చెప్తా వినండి, నేను ముగించిపోతున్నాను. ఆ ఓడకి గ్యారంటీ లేదు, ఈ ఓడకి వారంటీ లేదు, ఈ ఓడకి షూరిటీ లేదు. నో వారంటీ, నో గ్యారంటీ, నో షూరిటీ. మనోడికి గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది, షూరిటీ ఉంది. వాళ్ళు సంపాదించుకోలేని కృప ఎవరు సంపాదించుకున్నారు? వారి పొందలేని ధన్యత ఎవరు పొందారు? వారి పొందలేని అర్హత ఎవరు పొందారు? ఎవరికి లేని వాత్సల్యత, వారికి లేని వాత్సల్యత ఎవరికి వచ్చింది? 3 విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. మొదటి మాట, నోవాహు దేవునితో నడిచెను. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యం. నోవాహు దేవునితో కూడా నడిచిన. చాలు తల్లి, మొదటి మాట. రెండవ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. హెచ్చరింపబడినప్పుడు దేవుని యందు భయభక్తులు నిలిపెను. చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై బ్రతికెను. 3వ విషయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును. నీతిని ప్రకటించాడట, స్వార్థ ప్రకటించిన నోవాహు. స్తోత్రం. 3 విషయాలు చెప్పాం. మొదటి విషయం ఏంటంట? దేవునితో నడిచాడట. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచాడట. మూడవది, దేవుని గురించి స్వార్థ ప్రకటించాడట. ఏమంటే దేవునితో నడిచాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచాడు, సువార్తను ప్రకటించాడు. முதலாவது தேவனோடு நடந்தான், இரண்டாவது தேவனிடத்திலே பயபக்தியுள்ளவனாய் இருந்தான், மூன்றாவது சுவிசேஷத்தை அறிவித்தான். ஆகையால் அந்த மனுஷனுக்கும் இந்த குடும்பத்துக்கு என்ன நடக்கல சொல்லுங்க? ஒரு பிரச்சனையும் வரல, ஒரு கேடும் வரல, ஒரு தீங்கும் வரல, ஒரு ஆபத்தும் வரல. எந்த பிரச்சனையும் வராம இந்த கப்பல் எங்க நிக்குது?
மலை மேலே நிற்குது. மலை மேலுள்ள பட்டணம் மறைவாக இருக்கவே இருக்காது. ஆமென், ஆமென். உன் சபைக்கும் ஊழியத்துக்கும் ஒரு சேதமும் வராது. கன்னினி மணி போல கர்த்தர் பாதுகாத்தருளுவார். இன்றைக்கு அப்படிப்பட்ட கிருபைதான் பெற்று இருக்கிறது. యోనావోడు ఏమైంది అంటే కీడు నాకు గురైంది. యెహోషాపాతు వాడు ఏమైంది అంటే బద్దలైపోయింది. తూరు అధిపతుల ఓడ ఏమైంది అంటే కూలిపోయింది. యోనా ఓడ కీడు అనుభవించడానికి కారణం దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. యెహోషాపాతు ఓడ బద్దలైపోవడానికి కారణం దుర్మార్గులతో స్నేహం చేశాడు. తూరు అధిపతుల ఓడ కూలిపోవటానికి కారణం గర్వంగా ప్రవర్తించాడు. కాబట్టి ఈ ఓడలకి, ఈ కుటుంబాలకి, సంఘాలకి, ఈ రాజ్యానికి నష్టం, కష్టం, వేదన, వ్యాకులం ఎదురైంది. వీరి మధ్యలో ఒక ఓడ ఉందంట, 4వ ఓడ. ఎవరిది? నోవాహు ఓడ. అన్ని తట్టుకొని, అన్ని భరించి, అన్నిటిని జయించి, అన్నిటిని ఓడించి ఎక్కడికి పోయి నిలబడిందంట? కొండ మీదకి పోయి నిలబడిందంట. కారణం దేవునితో నడవటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, తర్వాత తనకు కలిగిన కృపను బట్టి యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటించటం. ఆ అనుభవాలు ఇతని జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంట? శిఖరం ఎక్కించి సింహాసనం మీద కూర్చొని పెట్టిందంట. ఆమేన్. ఈరోజు నీ కుటుంబం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ గురించి, నీ కుటుంబం గురించి కాస్త ఆలోచించాలి. ఇక్కడున్న మీరందరూ ఒకటి ఆనందంగా ఉన్నారా? రెండవది ఆరోగ్యంగా ఉన్నారా? మూడవది ఐశ్వర్యవంతులుగా స్థిరపడిపోయారా? లేదు. మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి చెప్పనా? మీ పరిస్థితి అదే కావాలా? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పనా? మానసికంగా నలిగిపోయారు, శారీరకంగా నలిగిపోయారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకి పెళ్ళిళ్ళు కాని పరిస్థితి, పెళ్ళిళ్ళకి ఎదిగిన పిల్లలు ఇంటబడి ఉన్నారు. పెళ్ళై కూడా సంతానం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. పెళ్ళై సంతానం ఉన్న కాపురానికి ఎలాంటి పరిస్థితుల మధ్యలో సతమతం అవుతున్నారు. అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. సొంత ఇల్లు లేదు, సొంత వాహనం అంటూ ఒకటి లేదు, మంచి ఉద్యోగం లేదు, నిలకడైన రాబడి కూడా లేదు. ఒకవేళ రాబడి ఉన్నా, నిలకడ నివాసం ఉన్నా, మనసులో నెమ్మది మాత్రం లేదు. భార్య అంటే భర్తకి నచ్చట్లేదు, భర్త అంటే భార్యకి నచ్చట్లేదు. నచ్చకనే భర్త దగ్గర భార్య కాపురం చేస్తుంది, భర్త దగ్గర భార్య కాపురం చేస్తుంది, భార్య దగ్గర భర్త కాపురం చేస్తున్నాడు. పిల్లలంటే తల్లిదండ్రులకు నచ్చట్లేదు, తల్లిదండ్రులంటే పిల్లలకి నచ్చట్లేదు. అత్తా కోడలకి ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం లేదు. మామయ్య అల్లుడికి ఒకరికంటే ఒకరికి మంచి అభిప్రాయం లేదు. అన్నదమ్ముల మధ్యలో ఐక్యత లేదు, అప్పజెళ్ళ మధ్యలో ఒద్దిక లేదు. కుటుంబం అంతా పూర్తిగా ఏమైపోయిందంటే క్షీణించిపోయింది. ఇంట్లో 4 5 అందరూ ఒక చోట కూర్చొని కడుపార అన్నం తిని చాలా కాలమైంది కదా. అందరూ కూర్చొని ఒక్క టేబుల్ మీద లేదు, కింద కూర్చొని అందరు కలిసి అన్నం తిని చాలా కాలమైంది. ఎందుకయ్యా అంటే ఇంట్లో ఒకరి మీద ఒకరికి ఏమి లేదంటే ప్రేమ లేదు. చేదైన అనుభవాల మధ్యలో ప్రపంచానికి భయపడి కాపురం చేసుకుంటున్నారు. ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితి ఎలా ఉందంటే ప్రేమించేవారు లేరని, పలకరించేవారు లేరని, శారదీసేవారు లేరని, ఆదరించేవారు లేరని, మీ కొరకు సపోర్ట్ చేసేవారు లేరని, బాగున్నావా అని అడిగేవారు లేరని కృంగిపోయారు. గుండెకాయ బాగా బరువెక్కిపోయింది. బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది. ప్రజల మెప్పు కొరకు ఏదో బ్రతుకుతున్నాం కానీ, కుటుంబంలో పిల్లలున్నారని బ్రతుకుతున్నాం కానీ, ఏదో ఒకటి చేసుకోవాలి, చనిపోదామనే ఆలోచన కూడా మీ జీవితాల్లో, చాలామంది జీవితాల్లో ఈ ఆలోచన ప్రేరేపణ కలిగిన వంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు వచ్చాయ్యా అంటే ఒక చెప్పన, మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వలన, పనికిరాని సహవాసాలు చేయటం వల్ల, గర్వంగా ప్రవర్తించడం వల్లనే మీరు ఇంత నష్టపోతున్నారు. నన్ను, నా మాటలు అంగీకరించండి. నా 2 చేతులు జోడించి మీ అన్నయ్యగా, మీ తమ్మునిగా, మీ కడుపును పుట్టిన బిడ్డగా నేను చెప్తున్నాను. 27 సంవత్సరాలుగా నేను ఈ పరిచర్యలో ఉంటున్నాను. 27 సంవత్సరాలుగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను.
నా భార్యతో, నా బిడ్డలతో, నా తల్లిదండ్రులతో నేను కాపురం చేసిన దినాలు తక్కువ, దేవునితో కాపురం చేసిన దినాలే ఎక్కువ. పుస్తకం చదివినట్టు నేను యేసయ్య మనసును చదివిన వంటి వాడిని నాకు తెలుసు. కాబట్టి చెప్పగలుగుతున్నా, ఆయన లాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎక్కడా లేడు. నిజంగా చెబుతున్నాను, నీ జీవితంలో ఈ మొదటి రాత్రి సభలో నీ మానవ మనుగడ ఒక మలుపు చెందాలంటే 25వ సంవత్సరం రజతోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నీవు, సిల్వర్ జూబ్లీలోకి వచ్చిన నీ జీవితం ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మారిపోవాలంటే దేవుని సన్నిధిని ప్రేమించు. దుర్మార్గులతో స్నేహం చేయటం మాని, గర్వించటం విడిచిపెట్టి లోబడటం నేర్చుకో. నీ జాతకం మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది. ఆమేన్. మొదటి రాత్రే దేవుడు నీతో మాట్లాడాడు. మొదటి రాత్రే ప్రభు నిన్ను సంధించాలని ఆశపడ్డాడు. ఈ మొదటి రాత్రి నీ జీవితంలో ఘన కార్యాలు నా దేవుడు చేయనుగాక. 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తు. నీ జీవితంలో ఇప్పటికే ఎంతో నష్టపోయావు, ఎంతో మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయావు. ఇక ముందున్న దినాల్లో కూడా ఇదే స్థితి కొనసాగకూడదు. స్థితి మారాలా? మార్చటానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఒప్పుకొడు కలామా? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు కొడదాం. ఈ మొదటి రాత్రి సభలో ఆయన సన్నిధిని సంపూర్ణంగా అనుభవిద్దాం. Yes. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన హస్తాన్ని చాచునుగాక. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ఉన్నతడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ సవి చూడని
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. నీ సన్నిధి, నీ అభిషేకం దిగి వచ్చునుగాక, దిగి వచ్చునుగాక, దిగి వచ్చునుగాక, దిగి వచ్చునుగాక. విముక్తి, విడుదల, సుఖము, సౌఖ్యము, క్షేమము, ఆరోగ్యం కలుగునుగాక. ఆరిపోయిన ప్రతి దీపం వెలుగును గాక, కూలిపోయిన ప్రతి గుడారం కట్టబడును గాక. నా జీవితం నిరాకారమైపోయిందని ఆవేదన పడుతున్నా, అంగలారుస్తున్నా. ప్రతి వారి శూన్యముగా ఉన్న వారి జీవితాలు సృష్టిగా మార్చబడును గాక. చేతులెత్తి ప్రభు దగ్గర ఒక్క మాట చెప్పండి, ప్రభువా నా ఓడని రేవునకు తీసుకెళ్ళండి, నా కుటుంబాన్ని క్షేమ స్థితిలో ఉంచండి. 25వ సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న మా సంఘం పెళ్లి కుమార్తె సంఘంగా చిదబడినట్లు తయారు చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, ఈ చెన్నై పట్టణంలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి 25వ వార్షికోత్సవ సభలలో మొదటి దినపు వర్తమానము మీ దాసులు ప్రభా మరి జాన్ బాబాయ్ గారిని బలపరిచి మీ ఆత్మతో అభిషేకించి మీ ప్రజలకు మీరు ఇచ్చిన ఉపదేశ క్రమమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. యోనా వంటి వారంగా కాక, యెహోషాపాతు వంటి వారంగా కాక, తూరు అధిపతులు వంటి వారంగా కాక, నీ సన్నిధికి దూరం కాక ప్రభా, దుష్టులు దుర్మార్గులతో స్నేహము చేయక, గర్వించక, మీతో నడిచిన, మీతో కలిసి నడిచిన ప్రభా నీతిమంతుడైన నోవాహు వలె మీ మాట తీసుకొని సమస్తము చేసిన నోవాహు వలె, మీ ప్రేమను ప్రకటించిన నోవాహు వలె ప్రజలందరూ జీవించాలని మీరు హెచ్చరించినందుకై స్తోత్రములు ప్రభా. చేరివచ్చిన ప్రజలందరూ నోవాహు ఎలాగో తన జీవితాన్ని కొనసాగించి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో, రక్షించుకున్నాడో, అలాగుననే ప్రభా ఇక్కడ చేరిన ప్రజలందరూ కూడా వారి యొక్క జీవితాలు కానీ, సంఘాలు కానీ, కుటుంబాలు కానీ అలాగ కట్టబడి నోవాహు వలె గొప్ప ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని పొందుకోవటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ కూడికలు ఏర్పాటు చేసిన దైవజనులను, నమ్మకంగా సహకరిస్తున్న సహకారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని 25 సంవత్సరాల ఈ యొక్క వార్షిక కూడికలలో ఒక గొప్ప నూతన ఆశీర్వాదమును దయచేసి సంఘము నూతనమైన ఉజ్జీవముతో రగిలించబడి నీతో కలిసి సాగిపోయే ఆ పెండ్లు కుమార్తెగా సాగిపోయే కృప దయచేయమని, సహాయపడమని వాక్యం అందించిన మీ దాసుల్ని ఇంకా బలపరిచి మీ ఆత్మతో అభిషేకించి అనేక స్థలాలలో వాడుకొనమని, చేరువచ్చిన ప్రజలందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు మన కుటుంబాలన్నీ కూడా అరరాతు అనే కొండ మీద నిలబడబోతుంది. అరరాతు అంటే శాపము లేని కొండ, దేవుని ఆశీర్వాదంతో నింపబడిన ఆ కొండ. ఈరోజు దేవుడు చక్కగా మనతో మాట్లాడినందుకు దైవజనుల్ని క్షేమంగా ఈరోజు రాత్రి వారి ట్రావెల్ని దేవుడు నడిపించి వారిని ఇంకా ఆశీర్వదించాలని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు సంఘం తరపున, సంఘ పెద్దల తరపున ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందజేసిన దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు, ఇక్కడ ఉన్న పాస్టర్ గారులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమైన అనౌన్స్మెంట్, రేపు 6:30 గంటలకు మనకి మీటింగ్ ప్రారంభమవుతుంది. 7:45 వరకే, 7:45 వరకే పాటలు, 7:45కి ఆరాధన, 8 గంటలకు వాక్యానికి ఇచ్చేస్తాం. 7:45 తర్వాత ఎవరికి పాటలు ఇవ్వబడదు. హల్లెలూయా. ఏం చెప్పరా? ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదంతో కూడి ఇంటికి వెళ్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. యొక్క మొదటి దినము మీరు నడిపించారు, మీ యొక్క ఆత్మచేత నింపినందుకు వందనాలు. దైవజనులు మీరు ఆశీర్వదించండి, వారి యొక్క కుటుంబమును, వారి యొక్క పరిచర్యను, సంఘమును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రేపు కూడా తండ్రి జరపబడబోతున్న ఈ యొక్క కూడికలను తండ్రి 3 రోజులు ప్రభావ, ఇంకా 2 రోజులు ఉన్నాయి, మీరు నడిపించండి. మా సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు ఈరోజు ఎవరైతే మా కుటుంబం కూడా అరరాతు అనే కొండ మీద నోవాహు ఓడవలే నిలబడాలనుకుంటున్నారో వారందరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీరే దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదం, మన తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడలకు, దైవజనులకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరం ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక, దీవించును గాక. ఈ రోజు నుండి మన కుటుంబాల్లో దేవుడు అరరాతు కొండలాంటి అనుభవం మనకు దయచేయబోతున్నాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.